నిన్న కాంగ్రెస్ పార్టీ దుక్కగూడలో సభ పెట్టి మరొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే పనికి శ్రీకారం చుట్టింది. ఇదే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో గతంలో తెలంగాణలో ఇట్లాగే సభలు పెట్టి వరంగల్ డిక్లరేషన్ అని, ఈ డిక్లరేషన్ అని, ఆ డిక్లరేషన్ అని చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఎట్లా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారో, తెలంగాణలో ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారో, బొంబే పెడుతున్నారో ఈ 3.5 నెలల్లోనే తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ప్రజలకు హామీ ఇచ్చి వచ్చిన తర్వాత వాటిని నమ్మి ప్రజలు గెలిపించి అధికారంలో కూర్చోబెడితే తెల్లవారి నుండే మాట మార్చడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళు ఎక్కడ చూసినా ప్రజల చేతుల్లో కనబడుతున్నాయి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలు, ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు. డిసెంబర్ 9 నాడే ఇచ్చేస్తున్నాం 6 గ్యారెంటీలు అని చెప్పి ఏ రకంగా మోసం చేసిండ్రో, మళ్ళీ 100 రోజుల సమయం అడిగి మళ్ళీ 100 రోజుల తర్వాత కూడా ఇంకా ఎట్లా తప్పించుకునే ప్రయత్నం చేసిరో అందరం కూడా చూసాం. తెలంగాణ ప్రజల అనుభవంలోకి వచ్చింది. మళ్ళీ అదే పద్ధతుల్లో తెలంగాణ నుంచే దేశాన్ని మొత్తం మోసం చేద్దామన్న ఆలోచనతో ఇవాళ మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండ్రు రాహుల్ గాంధీ అండ్ కో. ఎంత హాస్యాస్పదంగా వాళ్ళు ఇచ్చిన హామీలలో మేము పార్టీలు మారితే ఆ క్షణంలోనే డిస్క్వాలిఫై చేసే చట్టం తీస్తామని చెప్పింది సమక్షంలో పార్టీ మారి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి పార్టీ మారి మీ పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళ సమక్షంలో పార్టీ మార్పిడైన వాళ్ళని మరి క్షణంలోనే డిస్క్వాలిఫై అయ్యేటట్టుగా చేస్తామనే మాట. ఇక ఇంత మించిన నిదర్శనం ఏది ఎక్కర లేదు. వీళ్ళ మాటలు ఎటువంటి నీటి మూటలో, ఎంత మోసపు మాటలో ప్రజలకు చెప్పడానికి ఆ వేదిక మీదనే ఉన్నారు. మొన్న 3 నెలల కింద బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచిన శాసనసభ్యులు అక్కడనే ఉన్నారు. ఇవాళ వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మా పార్టీ నుంచి ప్రతినిధులు పోతే కనీసం స్పీకర్ గారికి సమయం ఇవ్వడానికి కూడా తీరటం లేదు. పిటిషన్ తీసుకోవడానికే వెనకాడుతున్నారు. విచారణ పక్కన పెట్టండి. వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించిందనే మాట దీనికి స్పష్టంగా ఉపయోగపడతా ఉంది. కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ నీటి ముట్టలే అని 100 రోజుల అనుభవంలోనే తేల్చారు. కర్ణాటకలో తేల్చిండ్రు. కరెంట్ ఇస్తామని చెప్పి కరెంట్ అడిగిన రైతుల్ని దారుణంగా హింసించిండ్రు, లాఠీ ఛార్జీలు చేసిండ్రు, నాశనం చేసిండ్రు. అక్కడ ఏ అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేసి వీళ్ళు గెలిపించిండ్రో, బీజేపీ ఉంటే 20%, 30% తీసుకుంటుందని దాన్ని మరిపిస్తాం అని చెప్తే నిజమే కావచ్చు, మొత్తమే తీసుకోకుండా మరిపిస్తారని ప్రజలు అనుకుంటే ఇప్పుడు 40% చేసి బీజేపీని మరిపించే స్థితికి తెచ్చారు కమిషన్లు.